వారు జీవిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు జీవిస్తున్నటువంటి ఆ ఐగుప్తు, దీనే ఈజిప్ట్ అనబడేటువంటి నామకరణంగా మనం పిలుస్తున్నటువంటి ఆ ఐగుప్తుల వారు ఎట్టి బానిసత్వం కింద వారు జీవిస్తున్నారు. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఆ పొద అనబడేటువంటిది దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యమైతే, ఈ యొక్క అగ్ని అనబడేటువంటిది ఐగుప్తులో వారు పొందుతున్నటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆ పొద ఏ విధంగా అయితే అగ్నిలో నుంచి కాలిపోలేదో, అలాగనే ఈ ఇశ్రాయేలీయులు అనేటువంటి దేవుని జనాంగమైనటువంటి బిడ్డలు ఐగుప్తులో ఫరో రాజు కింద ఉన్నటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందులో దేవుని యొక్క మాటల్ని దురశ్రవణ యంత్రం ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి ఒక్కరు గమనించాలి. మోషే